నమస్తే, వెల్కమ్ టు యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారి స్టూడియోలో ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి జూలై మంత్ రాశి ఫలితాలు తెలుసుకుందాం. నమస్తే గురుజీ. నమస్కారం అమ్మా. గురుజీ, అసలు జూలై మంత్లో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా మనకు రాబోయేటువంటి జూలై మాసంలో ఆషాఢ మాసము చివరి మాసంలో, అంటే మనకు జూలై చివరిలో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఒక వారం రోజులుగా. ఈ యొక్క ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులతో ప్రారంభమయ్యి మనకు జూన్ మాసంలో ఎండ్ అయ్యేది జూలై 4వ తారీఖు ఎండ్ అవుతుంది. అంటే ఆషాఢ మాసంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటే దేవతారాధన, అంటే శక్తి ఆరాధన ఎక్కువగా చేస్తుంటారు. శాక్తేయులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ యొక్క శక్తి ఆరాధన ఏంటంటే గ్రామ దేవతలకు ఆరాధనగా, అట్లానే ఈ వారాహి నవరాత్రులు విరిగా అందరూ మంత్రోపాసనగా స్తోత్రపారణంగా చేయటం. తర్వాత ముఖ్యంగా మనకు దక్షిణాయన పుణ్యకాలం, చాలా అర్థమైనటువంటి పుణ్యకాలం కూడా ఇక్కడే ఉంది. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో పితృదేవత తర్పణాలు కానీ దాన ధర్మాలు కానీ ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి సమయం అది, పుణ్యకాలం. తర్వాత వ్యాస పౌర్ణిమ అనేది ఉంది. ఈ వ్యాస పౌర్ణిమను టీచర్స్ డే లాకుండా మన గురువుల్ని అందరినీ కూడా మనము ఆరాధించేటువంటి ఏకైక రోజు వ్యాస పౌర్ణిమ. దాన్ని వేదవ్యాసుల యొక్క కానీ కృష్ణుడిని కానీ ఆరాధన చేస్తారు. గురువులు ఎవరైతే ఉంటారో మంత్రోపాసన కావచ్చు, మన చదువు చెప్పిన గురువులు గారు కావచ్చు, అట్లా గురు పౌర్ణిమ కూడా అంటారు దాన్ని. ఆ గురు పౌర్ణిమ రోజు ప్రత్యేకంగా గురువు ఆరాధన చేసుకోవటం, మనం గురువుకి శుశ్రూష సేవ చేస్తేనే మనకు జ్ఞానం అనేది కలుగుతుందని చెప్పారు. అటువంటి మహత్తరమైన రోజు కూడా ఆషాఢ మాసంలో ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మనకు తొలి ఏకాదశి అనేది కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే దేవతలకు రాత్రి సమయం ప్రారంభమయ్యేది ఇక్కడి నుంచే. అంటే మనకు ప్రత్యేకంగా ఈ దక్షిణ పుణ్యకాలం వాళ్ళకి ప్రారంభమవుతుంది. మనకేమో ఫస్ట్ పండగ మనకు ఉగాది అనుకుంటాము. దేవతారాధనకి మొదటి పండుగ ఏంటంటే తొలి ఏకాదశి. అందుకని తొలి ఏకాదశి అని పేరు రావడానికి కారణం కూడా ఏంటంటే చాతుర్మాస్య దీక్ష ప్రారంభం కూడా అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది, కార్తీక మాసం దాకా. ఇలా ప్రత్యేకమైన రోజులు అనేకం కూడా మనకు ఈ యొక్క ఆషాఢ మాసంలో ఉన్నాయి, రాబోయే జూలై మాసంలో. అట్లనే నాగుల చవితి, ఇదైతే నాగుల పంచమి లాంటివి, నాగారాధన కూడా ప్రత్యేకంగా చేసుకునేది శ్రావణ మాసంలో. అలా మళ్ళీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం, ఇటువంటి రోజులన్నీ కూడా మనకు రాబోయే జూలై మాసంలోనే ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా మనకు నృసింహ జయంతితో పాటు అలాగ ఉత్తమమైనటువంటి శత్రుజయమైనటువంటి రోజు జూలై 4వ తారీఖు. ఈ జూలై 4 కూడా సుదర్శన హోమం వైష్ణవ సాంప్రదాయంలో ప్రత్యేకంగా చేస్తారు. ఇలా సుదర్శన స్వామిని అనుగ్రహం పొందడానికి ఆ రోజు కనుక మనం దగ్గరున్న దేవాలయంలో కానీ మన ఇంట్లో కానీ సుదర్శన హోమం చేసుకోవడం కూడా చాలా విశేషం, శత్రుంజయం అవుతాయి. ఇటువంటి మహత్తరమైన రోజులన్నీ కూడా మనకు ఆషాఢ మాసంలో ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా మనం ఉపయోగించి స్వామివారి యొక్క భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసి దేవీ దేవతల్ని ఆ యొక్క అనుగ్రహాన్ని పొందాలని, ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనము చెప్పుకుందాం ఈ యొక్క ఆషాఢ మాసంలో. ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? మేషరాశి యొక్క నక్షత్రాదులు మనం చూస్తే ముఖ్యంగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది జూలై మాసం ఆషాఢ మాసంలో అనగా అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదము ఈ యొక్క మేషరాశివి. ఈ మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మనకు జన్మాత్తు ఈ యొక్క శుక్రుడు సంచరిస్తున్నారు. తర్వాత అలానే మనకు ఈ యొక్క రవి రాబోయేటువంటి 17వ తారీఖు జూలై నుంచి మనకు ఈ యొక్క మిథున సంక్రమణ నుంచి కర్కాటక సంక్రమణం జరుగుతుంది. అంటే గురువు, రవి, బుధులు ముగ్గురు కలిసి ఉన్నారు. మేషాత్తు మూడవ రాశిలో, అంటే తృతీయ స్థానం ముందు, చతుర్థ మందు బుధుడు సంచరిస్తున్నాడు. అలానే పంచమ మందు మనకు కుజకేతుల కలయిక ఉంది. అలానే ఏకాదశంలో రాహు, ద్వాదశంలో శని. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే మేషరాశి వారికి ముఖ్యంగా మనకు జన్మాత్తు ద్వితీయంలో శుక్రుడు ఈ విధంగా ఉన్నారు. ఈ శుక్రుడు అనుగ్రహం వల్ల వీళ్ళకి ధనాదాయం కుటుంబంలో కానీ వ్యవహారాల్లో కానీ జయమనే అవకాశం ఉంటుంది. అలానే ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళకి ఆదాయ వనరులు కానీ ఏ విధంగా సంపాదించాలని ఒక జ్ఞానం అనేది, దాన్ని బట్టి లాభాలు ఎలా ఆర్జించాలని ఒక ఇది ఉంటుంది. రవి గురులు తృతీయంలో ఉండటం వల్ల రవి యోగిస్తున్నాడు ఇక్కడ 3వ రాశిలో. తదుపరి చతుర్థంలోకి వెళ్తాడు. చతుర్థంలోకి ఎప్పుడైతే ఉత్తరార్ధం 17వ తారీఖు జూలై నుంచి వెళ్తాడో అప్పుడు కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఈ సమస్యలు ఉంటాయి. ఏంటంటే ఈ రవి ఎప్పుడైతే చతుర్థం ముందు వెళ్తాడో బంధువు సంబంధించినటువంటి వాళ్ళతో విభేదాలు రావటం కానీ, అలానే బంధువులతో కావచ్చు, తన సౌఖ్యంగా ఉండేటువంటి జీవనంలో కొన్ని ఇబ్బందులు కలగొచ్చే అవకాశం ఉంది. అట్లనే గురువు 3లో ఉండటం వల్ల ఈ యొక్క 3లో ఉంటే మనకు గోచారిత్యా తృతీయంలో గురువు అంత మంచివాడు కాదు. తద్వారా శత్రువులు కానీ సోదరులు కానీ
మన సహకరించేటువంటి వారి సపోర్టింగ్ అనేది కూడా అందరూ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఎవరిని మనం ఒక నిర్ణయం తీసుకున్నా కూడా మీ నిర్ణయాన్ని ఏలు పెట్టి చూపించే అవకాశం ఉంటుంది. ఇది కరెక్ట్ నిర్ణయం కాదు మీరు తీసుకున్నది అనేటువంటి స్వాభావిక లక్షణంతో ఉంటుంది. కానీ మీరు ఏదైనా కానీ ఈ యొక్క వక్రగమనంలో శని స్టార్ట్ అవుతున్నాడు 13వ తారీఖు నుంచి. కాబట్టి శని వక్రత్వంలో వస్తున్నప్పుడు మేషరాశి వారికి కొంత యోగదాయకంగా ఉంటుంది ఈ వక్రం ఉన్నంత కాలం. ఎందుకంటే శని వక్రిస్తున్నాడు, ఏకాదశంలోకి వస్తున్నాడు. ఏకాదశంలో శని సంచారం జరుగుతున్న సమయం అంతా కూడా మేషరాశి వారు కొద్దో గొప్ప లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది. సమస్యల పరిష్కారం కావటం కానీ, అలానే సంతానపరంగా ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా పరిష్కారం కానీ, ముఖ్యంగా సంతానానికి అనారోగ్యం వచ్చే అవకాశం కానీ, సోదరుల వల్ల విభేదాలు కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటాయి. అలానే రాహు శని కలుస్తున్నారు, వాహనాలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఏదైనా కూడా మనకు అత్యవసరమైతే ప్రయాణాలు పెట్టుకోవడం మంచిది. అయితే వేరే సురక్షితమైన ప్రయాణాలు చేయటం మంచిది. ఎందుకంటే శని రాహుల కలయిక అనేది మంచిది కాదు. దగ్గరగా అంటే శని వక్రత్వం ఉంటున్నాడు. శని వక్రంగా ఎప్పుడైతే ఉంటున్నాడో అంటే రాహుకి ఆచ్ఛాదన దగ్గరగా ఉన్నాడు కాబట్టి కొద్ది దగ్గరగా వాళ్ళకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పాలి. తర్వాత కంటికి కానీ, చెవికి కానీ, పాదాలకు సంబంధించి కానీ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కుజకేతుల కలయిక వల్ల ముఖ్యంగా పంచమంలో వీళ్ళు ఏది పని మొదలు పెట్టినా మళ్ళీ రెండోసారి మొదలు పెట్టాలి. ఒకసారి స్టార్ట్ చేశారనుకోండి మధ్యలో ఆగిపోతుంది, మళ్ళీ ఇంకోసారి మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. తర్వాత శత్రువృద్ధి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత పంచమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క కుజుడు ఉన్నంత సమయం కూడా సంతానానికి సంబంధించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అది కొంతవరకు జాప్యం చేసే అవకాశం కూడా ఉంది. ముందరకెళ్ళటం సంతానాన్ని విషయాల్లో కూడా కొన్ని విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి కొద్ది దూరంగా ఉంటారు. ఇలా రకరకాల శత్రువుల వల్ల కానీ, అంతఃశత్రువులు కావచ్చు కానీ, మిమ్మల్ని మెప్పు పొందించే వాళ్ళు కానీ, లేదా మీరు ఉద్యోగం చేసే స్థానంలో కానీ, వ్యాపారంలో కానీ అలా కొన్ని ఏదైతే పరిశ్రమలు ఉంటాయో వాటి వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అడ్వకేట్స్గా ఉండేటువంటి వారికి కొంతవరకు వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం ఇది. ఎందుకంటే మీ వాక్కు ఒకరోజు ముందరకెళ్ళినా రెండో రోజు ఆ యొక్క వాక్కుని తక్కువే అవకాశం ఉంటుంది కేతు పంచమంలో ఉండడం వల్ల. అలానే ముఖ్యంగా డాక్టర్ సంబంధించినటువంటి వారు ఎవరైతే కొత్తమైనటువంటి పరిశోధనలు చేసి డాక్టర్స్ కొద్ది వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి సైలెంట్గా ఉండడం మంచిది. ఏదైనా పని చేసినా కూడా అది ఇంకో విధంగా మారే అవకాశం ఉంటుంది. తర్వాత సినీ ప్రముఖులకు మాత్రం యోగదాయకంగా ఉంటుంది. కొద్ది గొప్ప వాళ్ళు అంటే మరీ ఎక్కువగా ఆర్జించకుండా కొంత లాభసాటిగా ఉంటుంది. ఈ విధంగా మనము ఈ విద్యార్థులకు వచ్చేటప్పటికి 1-2 సార్లు చదువుకోవటం అనేది మంచిది. ఏదో మనకు వచ్చేసిన ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకుండా 1-2 సార్లు చదువుకోవటం మంచిది. తద్వారా ఇంకా విద్యా నైపుణ్యం కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మేష రాశి యొక్క ఫలితం ఉంది. వీళ్ళకి యోగించే గ్రహాలు చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఒక రాహు యోగిస్తున్నాడు వీళ్ళకి, తర్వాత బుధుడు యోగిస్తున్నాడు. మిగతా గ్రహాలు అవయోగాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ అవయోగాలు ఉన్నాయి కాబట్టి మిగతా గ్రహాలన్నీ కూడా వాటికి యథావిధిగా నవగ్రహారాధన కానీ, గ్రహపీఠార స్తోత్రం కానీ, ఆదిత్య హృదయ పారణం కానీ, లేకపోతే గురు చరిత్ర కానీ, సచ్చరిత్ర కానీ, దేవతాక్షేత్రాల్లో గురుక్షేత్రాలు, దత్తక్షేత్రం, సాయిబాబా కానీ, రాఘవేంద్ర స్వామి గురు ఆశీస్సులు పొందటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మేషరాశి వారికి జూలై మాసంలో. అన్ని రాశులకి కలిపి ఏమైనా ఒక రెమెడీ చెప్పగలరు? మొత్తం మీద అన్ని రాశుల వారికి చూస్తే ప్రధానంగా మనం ఇక్కడ రవి గురులు, కుజకేతువులు, శని రాహువులు కలవటం లేదు. కానీ డిగ్రీలు వ్యవధిలో దూరంగా ఉన్నా కానీ వాటి యొక్క ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా నిత్యము నామస్మరణలో ఆషాఢ మాసంలో చేసేది శక్తినామం. అంటే సుబ్రహ్మణ్య శివ పరివారాన్ని పూజించడం చాలా ఉత్తమమైందని చెప్పొచ్చు. ఎందుకంటే శివుడి యొక్క స్వరూపంలో ఈశ్వరుడు కాలస్వరూపంలో ఉంటాడు. గణపతి లేనిది ఏ ఆరాధన చేయలేము. గణపతి అంటే లక్ష్మీప్రదం. తర్వాత పార్వతీదేవి శక్తిని, ఏదైనా మనకు శక్తి లేకుండా ఉపద్రవాలు వస్తే వాటి నుంచి తప్పించడానికి అమ్మవారు ఏదో ఒక రూపంలో, శక్తి రూపంలో ఉంటుంది. ప్రతి ఇంధనంలో శక్తి ఉంటుంది. ప్రతి ఒక్క మెషిన్ నడవాలి, యంత్రం నడవాలి అంటే దానికి శక్తి కావాలి. పవర్ అన్నా కావాలి, లేదా మాన్యువల్ పవర్ అన్నా కావాలి. మాన్యువల్ అంటే యాంత్రికంగా జరిగేటువంటి సిస్టమ్ ఉంటుంది కదా, అలా అన్నా జరగాలి. అంటే రెండింటికి కూడా దానికి కూడా మళ్ళీ ఆయిల్ పోసో దాన్ని చేయి తిప్పడం రకరకాలు ఉంటాయి. మనిషి దాన్ని కూడా శక్తిని దానిలో జరపాలన్నా కూడా. కాబట్టి శక్తిని ఇవ్వాలి కాబట్టి అమ్మవారి ఆరాధన చేయాలి. తర్వాత సుబ్రహ్మణ్య ఆరాధన. ఈ కుజకేతువుల కలయిక వల్ల ఏంటంటే ప్రపంచంలో కానీ భూమికి సంబంధించిన నాయకుడు ఎవరంటే కుజుడు. గ్రహాల్లో అది అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. అక్కడ మళ్ళీ కేతు కూడా ఉన్నాడు. అంటే జ్ఞానం ఇచ్చేటువంటి వాడు కూడా
మనకు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పబడింది. కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం చాలా విశేషంగా చెప్పబడుతుంది. అంటే శివ పరివారంలో ఉండేటువంటి ఎవరైతే ఈ యొక్క 4 ఉన్నాయో, అమ్మవారు, రుద్రుడు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అట్లానే శక్తి స్వరూపంగా మనం పార్వతీదేవిని అనేక రకాలుగా కొలుస్తుంటాం. వీళ్ళ ఆరాధన చేయటం వల్ల మన జ్ఞానము, ధనము, అట్లనే శక్తిని ఇవన్నీ కూడా కలగజేసేటువంటిది. అంటే కాలానికి అనుగుణంగా మారే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇవన్నీ శివ పరివారాన్ని మనం ఆరాధన చేసుకోవటం మొత్తం మీద ఈ ఆషాఢ మాసంలో చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. ఈ విధంగా ఎవరు తోచిన విధానంగా వాళ్ళు ఈ ఆరాధన క్రమంలో గణపతి కానీ, సుబ్రహ్మణ్య స్వామిని, రుద్రుడు కానీ, ఈ అమ్మవారి కానీ అంటే క్షేత్ర దర్శనం చేసుకోవచ్చు, వెళ్తే ఇంట్లో స్తోత్ర ప్రాణాలు చేసుకోవచ్చు, పూజాధికాలు చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది, హోమాలు చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ద్వాదశ రాశుల వారందరికీ కూడా. ధన్యవాదాలు.